देना है गेस्ट को. Welcome, sir. Good evening. Krishnakant garu, Yeah, hi. KK garu. Thank you. అందరూ KK గారు వస్తున్నారని. సో ఇప్పుడే మీరు రాసిన పాట విన్నారు, ఎలా అనిపించింది ఇంతమంది మధ్య? చాలా హ్యాపీగా ఉందండి. ఒక పాన్ ఇండియా సినిమా, yes. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్, అండ్ మూవీకి స్ట్రెంగ్త్ మ్యూజిక్, అలాగే దాంట్లో రాసిన లిరిక్స్. సో హౌ ఇస్ ఇట్? అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ ప్లీజ్. షూర్ అండి. డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సరిపోలేదు ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. సాహో ప్రీ రిలీజ్ తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇంత ఉత్సాహం, ఈ జన ప్రభంజనాన్ని చూస్తున్నాను. ఆ రోజు ఇదే స్టేజ్ పైన ఉండి మాట్లాడాను, మళ్ళీ ఈరోజు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్. రాధేశ్యామ్ గత 2-3 ఏళ్ళుగా ఎంతోమంది, వేల మంది పడ్డ కష్టం ఇది. నేను ఈరోజు ఈ స్టేజ్ పైన ఉండి ఈ సినిమా గురించి ఒక 4 ముక్కలు మాట్లాడాలి అంటే అందుకు అవకాశం ఇచ్చిన నా ఆప్త మిత్రుడు, ఇంకేం చెప్పాలి, ఈజ్ చాలా క్లోజ్ టు మై హార్ట్, డైరెక్టర్ రాధాకృష్ణ గారికి ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. తర్వాత ప్రొడ్యూసర్స్ శ్రీ కృష్ణరాజు గారు, వంశీ గారు, ప్రమోద్ గారు, ప్రసీద గారు, విక్కీ గారు, వీళ్ళందరూ యూవీ క్రియేషన్లో ఏ మూవీ వచ్చినా నాకు అందులో నన్ను కూడా ఒక పార్ట్ చేస్తున్నందుకు వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియదు. థ్యాంక్స్ చెప్పుకోవడం తప్ప నేను ఏం చేయలేను అనమాట. సో ఇంకా ఈ మ్యూజిక్ విషయానికి వస్తే సౌత్కి మొత్తం జస్టిన్ ప్రభాకరన్ చేశారు. సో 4 లాంగ్వేజ్లు, సింగర్స్ని మారుస్తూ, లిరిక్స్ మారుస్తూ, అది చాలా కష్టమైన జాబ్. ఒకేసారి 4 లాంగ్వేజ్ల్లో మ్యూజిక్ చేయడం అనేది. సో సార్ ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? నేనా అండి? ఎస్ సార్. యా, ఇన్స్పిరేషన్ అనేది అభిమానుల నుంచే అండి. సో ఒక పాట రాసి దానికి 4 చప్పట్లు పడితేనే సో ఇంకా బాగా రాయాలని అనిపిస్తుంది అనమాట. అంతా మీ వల్లే, మీకోసమే. సో ముందుగా జస్టిన్కి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అంత పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం లభిస్తుందని అనుకుంటున్నాను. తర్వాత ఎంత బిజీగా ఉన్న సంగీత దర్శకులుగా ఈ సినిమా కోసం తమ గళాన్ని ఇచ్చిన యువన్ శంకర్ రాజా గారు, అనిరుద్ధ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మ్యూజిక్ వదిలేస్తే ఇంకా సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస గారు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఇలా మహామహులు ఎందరో కలిసి ఈ సినిమాని ఇలా తీర్చిదిద్దారు. సో నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున నేను ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎట్ ఏ టైం చెప్తున్నాను. ఇక ఈ పేరు చెప్పకపోతే వదిలిపెట్టరు కదా. ప్రభాస్, ఆ పేరే చాలు. మన అందరి హృదయాల మీద డార్లింగ్ అని చెరగని ముద్ర వేసుకున్న ప్రభాస్, వాడు కొత్త, పాత, చిన్న, పెద్ద తేడా ఏమీ లేదు. టాలెంట్ ఉందంటే పిక్ చేసుకుంటాడు, మన వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తాడు, ఒక ఫ్రెండ్లా ఉంటాడు. సో ఇలాంటి అవకాశం అంటే ప్రభాస్కి 2వ సినిమా రాసే అవకాశం వచ్చినందుకు నేను ఒక డైహార్డ్ ఫ్యాన్ అయినందుకు చాలా గర్వంగా ఉన్నాను, చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ఇంకేం చెప్పాలి, చాలా ప్రిపేర్ అని. నాకు చాలా స్టేజ్ ఫియర్, మైక్ చూస్తే మాటలు కూడా మర్చిపోతాను. మీకే కాదు సార్, అంతమంది చూడగానే ఎవరికైనా ఇక్కడ వచ్చి నర్వస్ అవ్వాల్సిందే. యా, బట్ ఒక 4 ముక్కలు మన డార్లింగ్ ప్రభాస్ గురించి చెప్పాలి. ఆయన ఏ పని చేసినా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన బాహుబలికి 5-6 ఏళ్ళు కెరీర్ని పణంగా పెట్టి కష్టపడి చేసిందంతా మీకోసమే. ఎన్నో సినిమాలు వదులుకున్నారు. ఇప్పుడు అదే మిమ్మల్ని అలరించడానికి వరుసగా 5-6 సినిమాలు చేస్తున్నారు. ఒళ్ళు హూనం చేసుకుంటున్నారు. ఆయనకు అవసరం లేదు రాత్రింబవళ్ళు కష్టపడి, అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి. బట్ ఓన్లీ మీకోసం, మీ ఆనందం కోసం ఇంత చేస్తున్నారు, జస్ట్ మిమ్మల్ని నమ్మి అన్నమాట. సో ఈ సినిమా కూడా ఒక ప్రేమ కథను ఎంచుకోవడానికి చాలా రోజులైంది, గ్యాప్ వచ్చిందని ఒక ప్రేమ కథను ఎంచుకున్నారు. జస్ట్ కథని నమ్మి, దర్శకుడిని నమ్మి ఎంచుకున్నారు. సో దీన్ని మీరు చాలా పెద్ద ఎత్తున ఆదరిస్తారని,
ప్రభాస్కి నచ్చిందే మీకు అందరికీ నచ్చుతుందని డెఫినెట్గా అనుకుంటున్నాను. ఇంకొక చిన్న అంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక ఉత్సాహంతో ఒకటి చెప్పాలనిపించింది. ఒక రాజ్యానికి లక్షల్లో సైనికులు ఉంటారు, వేలల్లో సేవకులు ఉంటారు, వందల్లో వంది మాగదులు ఉంటారు, పదుల్లో మంత్రులు ఉంటారు. కానీ రాజు ఒక్కడే, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రభాస్. ఇంకెవరైనా మర్చిపోయింటే నాకు క్షమించండి. మళ్ళీ వస్తాను. ప్రభాస్కి ఇంకా ఎన్నో సినిమాల్లో పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి ఆదరాభిమానులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ప్రభాస్. I know where Prabhas Anna is. But I won't tell you. పిలిచేయమంటారా? ఒక్క ముక్క పిలిచే ముందు జాతరత్నాల టైంలో ప్రభాస్ అన్నయ్య మీరందరూ మా సినిమాకి ఇచ్చిన ప్రేమ అభిమానం నాకు ఎప్పటికి గుర్తుంటుంది. ఈరోజు అన్నయ్య సినిమా రిలీజ్కి ఇక్కడ వచ్చి కొంచెం అల్లరి చేసే అవకాశం నేను నా అదృష్టంగా భావిస్తాను. ఓ సారీ మర్చిపోయా, పాన్ ఇండియా ఈవెంట్ కదా. Because it's a pan India event, I just want to say, अर्ज किया है, हैदराबाद है, शायरी सुनते हैं ना यहाँ पे? Of course, अर्ज कीजिए. अर्ज किया है, नेशनल इवेंट है. वाह वाह. किसी ने मुझसे बोला, नेशनल इवेंट है, किसी ने मुझसे बोला. I said, but we will still do Ratcharambola. वाह 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 वाह. I think they started doing Racha Rambola since 5 o'clock. ఇక్కడ ఈమె చూడలేదు, కొత్త అప్డేట్ ఇస్తున్నారు. అచ్చా పీछे 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 ఫోకస్ లైట్స్. ఏ లాంగ్వేజ్ లో మాట్లాడాలి బాగా అర్థం కావట్లేదు నాకు ఇక్కడ. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సంగమేశ్వర ఫ్యాన్సీ టైలర్స్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు? ఫోన్ వచ్చింది, నేను వాడికి అదే చెప్పా, అరే నీ షాప్లో ఉన్న బట్టలు మొత్తం పెట్టి కుట్టినా ఆయన బాడీ కవర్ చేయలేవు. ఎందుకంటే ఎందుకది చెప్పండి. వినపడట్లేదబ్బా, అది బాడీ కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్. ఐ గివ్ యూ విక్రమాదిత్య ఏకే ప్రభాస్ అన్న. ఈ టైంకి ఆయన ఎంటర్ అయ్యి ఉంటే అదిరిపోయేది టైం. ఇంకా 5 minutes నేను ప్రామిస్ చేశాను 15 minutes, దాని తర్వాత 10 minutes, ఇప్పుడు 5 minutes. ఈ టైంకి ఆయన వచ్చేస్తారని నాకు చెప్పారు బ్యాక్ స్టేజ్. కొంచెం టైమింగ్ మిస్ అయింది. ఇంకా 5 minutes మనం టైం కిల్ చేయాలి. ఓకే, లెట్ మీ అడ్రస్ ద మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్, welcome everybody to this national event of the biggest, most awaited motion cinema in Indian cinema, Radhe Shyam. And ఇందాక నేను అంటున్నట్టు ఎవరితో ఏ లాంగ్వేజ్లో చెప్పాలో తెలియదు రష్మి, సో ఐఎమ్ గోనా ట్రై అండ్ కవర్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ముంబై, महाराष्ट्र, यूपी, बिहार, पंजाब, दिल्ली, नोएडा, अगर आप इस वक्त ये लाइव स्ट्रीम देख रहे हैं यूट्यूब पर या इस वक्त पीछे अगर आप मौजूद हैं उनमें से कोई, आप सबका, मैं नवीन पोलीशेट्टी राधे श्याम के टीम की तरफ से आप सबका हैदराबाद में हार्दिक स्वागत है. ప్రభాస్ అన్నయ్య వెల్కమ్. ఒక్కసారి మీ డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక్కసారి హాయ్ చెప్పేసి. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ? లవ్ యూ. మనం పాన్ ఇండియా సినిమా కాబట్టి అందరికీ హాయ్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, தமிழ் மக்கள் எல்லாருக்கும் நீங்கள் எல்லாருமே பயங்கரமாக కరెక్ట్ వర్డ్ ఏంటన్నయ్య నువ్వు చెప్పేసి. ఎదురుపార్క్கிறது పదం in the Radhe Shyam. So hi Tamil darlings from Prabhas Annaya. Hi, how are you? Malayalam fans, Ada Joseph in the Radhe Shyam in a box office in the romba period big hit aadichu. Kerala, Dubai, all Malayalam fans
Thank you, love you. ಕನ್ನಡ ಫ್ಯಾನ್ಸ್ ಏನ್ ಮಗ ಏನ್ ಮಾಡ್ತಿದೀಯಾ? ನಾ ಕನ್ನಡ ಗೊತ್ತು, KGF ಗೊತ್ತು, ಪ್ರಶಾಂತ್ ನೀಲ್ ಗೊತ್ತು, ಸಾಲಾರ್ ಗೊತ್ತು. కన్నడ ఫ్యాన్స్కి ఒకసారి హాయ్ చెప్పేసి నన్ను. Hi, love you. Thank you. అనయ్య నేను దీనికంటే ఎక్కువ నేను ట్రాన్స్లేషన్స్ చేయలేను. మీరు ఇంకా ఇటలీ, స్పెయిన్, ఆల్ వరల్డ్ ఫ్యాన్స్కి హాయ్ చెప్పేసి ఒక్కసారి అందరినీ కూర్చోమని చెప్పండి అన్నయ్య. సో వీ కెన్ స్టార్ట్ ది ఈవెంట్. Hi, darlings. Let's enjoy function. Love you. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వెనకాలకి వెళ్ళండి ఒకసారి. ఓకే హే అది ఒకసారి లిస్ట్ ఇస్తాను. ఏంటది? ఓకే నెక్స్ట్ ఎవరిని పిలవమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ UV Creations, thank you so much for mounting this film on such a big scale. అసలు ఈ సినిమా బడ్జెట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. జనరల్గా సినిమా బడ్జెట్స్కి ఫైనాన్సర్స్ ఉంటారు. ప్రభాస్ అనే సినిమా బడ్జెట్కి ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఓ పని చేసేద్దాం అన్నయ్య. నెక్స్ట్ ఇయర్ నుంచి పార్లమెంట్లో బడ్జెట్ అనౌన్స్మెంట్లో హెల్త్ కోటా 500 crores, ఎడ్యుకేషన్ కోటా 500 crores, ప్రభాస్ అనే సినిమా బడ్జెట్ 2000 crores అలకేట్ చేసేయండి అయ్యా. చేసేయండి సార్. ఇంకా మా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డైరెక్టర్స్ అందరినీ కూడా నేను వారి బడ్జెట్స్ తోటే నేను రెఫర్ చేస్తా. హాయ్ సందీప్ 500, హాయ్ ఓం రావత్ 400. ఓకే మీరిద్దరు పక్క సందీప్ నువ్వు 400 దగ్గర కూర్చోకూడదు. వేర్ ఈస్ నాగేశ్వన్ 800? నాగేశ్వన్ 800. అది ప్యాన్ వరల్డ్. అది ప్రాజెక్ట్ కే అంటే కొరియన్స్కి కూడానా? మొన్న ఎవరో అడుగుతున్నారు, ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ అ పాన్ ఇండియా ఫిల్మ్, ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ అ పాన్ ఇండియా ఫిల్మ్ నౌ. నన్ను అడిగారు, నవీన్ గారు మీ పాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పుడని. సార్ మొన్ననే పాన్ కార్డ్ వచ్చింది సార్, కొంచెం ఆగుదాం. నాకు ఏ ప్యాన్ అయినా ఓకే ఎక్సెప్ట్ పాండమిక్. సో ఫస్ట్ అప్ ఐ వాంట్ కంగ్రాచులేట్ యూవీ సినిమా. అని ఒక చిన్న అప్డేట్ మీతో మాట్లాడాలి. యూవీ మామ గురించి మాట్లాడాలి, ఓకేనా? యా థ్యాంక్ యూ సో మచ్. ప్రమోద్ గారు కానీ వంశీ గారు ఉన్నారా ఇక్కడ ప్రొడ్యూసర్స్? ఒక్కసారి ఉంటే చేయత్రా ఎక్కడన్నా. మీరు స్టేజ్ మీద రారని నాకు తెలుసు. ఎనీవేర్ యూవీ క్రియేషన్స్ ప్రమోద్ గారు కానీ వంశీ గారు కానీ. వంశీ గారు నేనే వస్తాను, మీరు ఇక్కడికి రారని నాకు తెలుసులే. మాస్క్ తీయండి సార్ మాస్క్ తీయండి సార్. మాకు అప్డేట్స్ ఎవరి వల్ల రావట్లేదో వారి మొహం మేము చూడాలి కదా. ఒకసారి మాస్క్ తీయండి సార్. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్దగా సినిమా మౌంట్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ హాలీవుడ్ ఫిల్మ్ రేంజ్లో మౌంట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యూవీ క్రియేషన్స్ ఫర్ దాట్. అన్నీ బాగున్నాయి. జస్ట్ అప్డేట్స్ది అది ఏమంటారు, అది దాంట్లో అదేదో అంటారు కదా, డ్యూ టు సర్కమ్స్టాన్షియల్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అని ఏదో ట్వీట్ అప్డేట్స్ రావు. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ అసలు? జస్ట్ అంటే రౌటర్ పని చేయదా? ఇంటర్నెట్ ప్రాబ్లమా? యూవీ క్రియేషన్స్ ఆఫీస్లో ఇంటర్నెట్ ప్రాబ్లం. వేసుకోండి ఆర్టికల్స్. అదొకటే నా ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం లేదు. ఓకే కొంచెం మంచి రౌటర్ పెట్టిస్తాం సార్. నెక్స్ట్ టైం నుంచి టైంకి ఇవ్వండి ప్లీజ్. ఓకే ఇంకేమన్నా అప్డేట్స్ ఉంది? మన అప్డేట్ ఏమన్నా చెప్పమంటారా? మీరు సార్ ప్రొడ్యూసర్స్, ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటుంది. చెప్పాలా వద్దా? వద్దులేండి, మన అప్డేట్స్ మనం ఎందుకు చెప్పుకోవడం. కానీ నాగి వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే
ఏంటది ఇక్కడనా మాట్లాడాలా ఓకే సో ఈ సినిమాలో డైరెక్టర్ రెడీ ఓకే అచ్చా ప్రభాస్ అన్న నాకు ఒక చిన్న డౌట్ జస్ట్ ఇంత 400 crore బడ్జెట్స్ ఉంది ఒక 2 మైకులు పెట్టచ్చు కదయ్యా ప్రతిసారి మైక్ ఇటు నుంచి అటు ప్రభాస్ అన్న యూర్ షూటింగ్ సో మెనీ ఫిల్మ్స్ అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ ఇట్ ఎవర్ హ్యాపెండ్ దట్ యూ ఫర్గాట్ విచ్ సెట్ యువర్ ఆన్ విచ్ సెట్ యువర్ ఆన్ ఒకసారి పొద్దున్న లేచినప్పుడు డౌట్ వస్తుంది బాంబేలో ఉన్నానా హైదరాబాద్ ఉన్నానా హైదరాబాద్లో ఉన్నాను ఆర్ఎఫ్సి మాత్రం మర్చిపోండి ఎందుకంటే బాహుబలి 4 ఏళ్ళు చేసాం కదా సో అది మాత్రం క్లారిటీగా ఉంది ఒక సింపుల్ ఐడియా అన్న ఇక్కడ ఒక 4 ఫ్లోర్స్లో అందరికి ఒకటే బిల్డింగ్లో వేసేసేయండి ఫస్ట్ ఫ్లోర్ ఓం రావత్ సెకండ్ ఫ్లోర్ నాగి ఆఫ్టర్ లంచ్ నాగి సందీప్ సెట్ కి మీరు వెళ్ళకండి జస్ట్ కాల్ హిమ్ అండ్ సే సందీప్ యూ క్యారీ ఆన్ విత్ ద షూట్ ఐ విల్ బీ దేర్ ఇన్ స్పిరిట్ అందుకే నా సందీప్ ని సినిమా పేరు స్పిరిట్ మళ్ళీ మైక్ ఇట్ నుంచి ఇటు తీసుకురావాలి వామ్మో రీజన్ వేరే రీజన్ వేరే యుల్ కమ్ టు రీజన్ వేరేనా రీజన్ వేరే అంటారా సబ్కా హాత్ పడ్ లియా పూజా వెల్కమ్ టు ద షో पूजा हेगड़े एवरीबॉडी अच्छा पूजा आई एम ऑल्सो मोस्ट एलिजिबल बैचलर क्या मैं आपका हाथ पढ़ सकता हूँ What do you think? विक्रमादित्य पढ़ सकते हैं पढ़ सकते हैं मैं पढ़ लूँ आपको पढ़ना आता है अरे सर मैं अभी क्या बोल रहा था मुझे तो स्कैम लगा हुआ। मैं पहले बॉम्बे में यही काम करता था मैं क्या बात कर ओ हो सबसे पहले तो आप ये बताइए आप कौन सा मॉइस्चराइजर यूज करती हैं सीक्रेट आपके मॉइस्चराइजर ने आपकी हाथ की रेखाएं हटा दी है इतना मत रगड़ा कीजिए नहीं हाँ प्लीज शेयर द नेम ऑफ मॉइस्चराइजर पीछे आई थिंक मॉइस्चराइजर लगाने से पहले आपका परमिशन पूछना पड़ेगा। अच्छा मैं ये पूछ रहा था कि ओम भाई टेल मी इफ आई एम रॉन्ग अकॉर्डिंग टू योर वीएफएक्स रूल्स मुझे ऐसा लग रहा है कि शी इज सिंगल हाँ सिंगल सिंगर नहीं सिंगल सिंगल I could be a single. చేతిలో రాస్తుందన్నయ్య సింగిల్ అని వాట్ యూ థింక్ ఇస్ ఇట్ గుడ్ కరెక్ట్ ప్రెడిక్షన్ Yes, it's true. మాల్డీవ్స్ లో పిక్చర్ సెల్ఫీ స్టిక్ అదైతే మరి Yeah. ओके और क्या लगता है ओम भाई मुझे ऐसा लग रहा है कि हाँ? अरे मैं आप भी तो प्रेडिक्ट कर सकते हैं मुझे ऐसा लग रहा है कि कोई डांस लिखा है उनका आज के इवेंट में हाँ इज इट अ करेक्ट प्रेडिक्शन రాసి పెట్టుంటే రాసి పెట్టుంటే ఏయ్ ఓకే ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడేది మైక్ अरे आप रखिए ना बीच बीच में आपसे बात करते रहूँगा हाँ? అందరిని కవర్ చేసినట్టేనా ఓకే ఒక్క నిమిషం ఓకే ఎవరు अरे जयराम सर हाउ यू सर प्लीज टेक द माइक Fine, fine, fine. हाउ यू सर Fine. सचिन सर सबका स्वागत है Thank you so much. Thank you. अनिल सर वेलकम टू द शो Thank you. India's biggest distributor. Please give it up. यार ये 5,000 crore सेल्फी एक बार ले लो ना ये इसमें 5,000 crores बैठे हुए हैं इसमें. Welcome sir. How's Radhesham looking sir? Please share something with us. I think it's fantastic and it's great to be associated with an actor like Prabhas. This is my 4th film with him, a pan-India film, and I wish him all the very best. Thank you sir. Thank you very much for mounting this film. Thank you very much for taking Indian cinema across the nation. Thank you very much. आप सब ने मिलकर हिंदुस्तानी सिनेमा का नक्शा बदल दिया है. Thank you so much. Thank you so much. Okay. हाँ चल. Okay. Okay. Your name.
అనయ్య ఒక్కసారి కృష్ణరాజు గారి డైలాగ్ నువ్వు చెప్తే బాగుంటుంది అన్నయ్య. ఆయన ముందు డైలాగ్ చెప్పడం కష్టం. ఇంకో మైక్ మీకు లేదు మళ్ళీ. హలో హలో, నాకు ఎంత ఆనందంగా ఉందంటే మీరందరినీ చూసి మీ వాయిస్లు విని పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేయాలని, మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని కౌగలించుకోవాలని ఎంతో 55 సంవత్సరాల జీవితం అంతా మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఇంకా ఇలా కూర్చోగలగడం అంటే అదేదో శిక్ష, భగవంతుడు చేసిన చిన్న శిక్ష. అది ఇంకొక వారం 10 రోజులు అయిపోద్ది. ఇది మన రిలీజ్ ఉంది కనుక మనం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మామూలుగా వచ్చి డ్యాన్స్ చేసి సరదాగా మీతో మాట్లాడి సరదా చేయాలని అనుకున్నాను, కానీ చేస్తా నేను రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్గానే ఉంటాడు. లేదు, రెబల్ని కల్పిస్తాడు. ఈ రెబల్ ఇంకొక 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. సంతోషం. సారీ నవీన్, సారీ. లేదు సార్, మేము ఒక చిన్న మాట అడగాలి సార్. మీరు మీ టైంలో చాలా యాక్షన్ సినిమాలు అవన్నీ చేశారు. కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా ఫ్లర్టేషన్షిప్ అలాంటిది ఏమైనా జరిగిందా? అంటే ఏం లేదు, కొంచెం క్లారిఫై చేసుకుందామని. అలాగే, ఎందుకంటే అన్నయ్యది మీరు టీజర్లో చూపించారు. అవును, ఐ ఓన్లీ వాంట్ ఫ్లర్టేషన్షిప్ అంట, ప్రేమ గేమ్ వద్దంట. నువ్వు ఫ్లర్టేషన్షిప్ అనుకోను, ఏ మాట అన్నాను? పొగడ్తలకి పడని వాళ్ళు లేరు అనేది కైలాసంలో ఈశ్వరుడే నిరూపించాడు. కరెక్టే. అలాంటప్పుడు పొగడ్తలకి కరగని వాళ్ళు లేరు, అందులోని ఆడవాళ్ళు. అది అంటే ఈ ప్రొటెక్షన్ అలవాటు చేసింది సినిమా వాళ్ళకి నేనే. ఎలాగా? ఒక సార్, మీరు యాక్చువల్గా యాక్షన్ సినిమాలు చూసి ర్యాంబో అనుకున్నా, కానీ మీరు కూడా రోమియో అని అర్థమైంది. అండ్ మా రోమియోస్కి తెలుసు కదా, అలా చచ్చిపోవటం ఆ టైప్ రోమియోస్ కాదు మేము. ఒక చిన్న ప్రశ్న సార్, ఇందాక మీరు అన్నారు కదా డ్యాన్స్ చేసేవాళ్ళని. ఒక 3 ఆప్షన్లు మీకు ఇప్పుడు డ్యాన్స్ చేసే అవకాశం ఇస్తే, ఆప్షన్ ఏ జయసుధ గారు, ఆప్షన్ బి జయసుధ గారు, ఆప్షన్ బి జయప్రద గారు, ఆప్షన్ సి మా పూజా హెగ్డే గారు. పూజా హెగ్డే గారు ముగ్గురితోనే చేస్తాను. సూపర్. కానీ పూజా హెగ్డే వాళ్ళంత స్టామినా ఇవ్వలేదు. సార్ ఒకసారి ట్రై చేద్దాం అంటాను నేనైతే. అంతేనా? ఒకసారి ట్రై చేద్దాం అంట. పూజా, కెన్ వి హ్యావ్ యు ఆన్ స్టేజ్ వన్స్? చేసేవచ్చు. ఒక్కసారి ట్రై చేద్దాం సార్. అలాగే చేసేవచ్చు. సరే, ఆనందంగా ఉన్నారు ఇప్పుడు, హ్యాపీగా ఉన్నారు అందరూని. హలో, పూజ అని కొత్త అమ్మాయి సార్. కొత్త అమ్మాయా? చాలా బాగా చేస్తుంది సినిమాలు. ఒక చిన్నగా ఏదన్నా ఒక 2 seconds బిట్ ఏమైనా ప్లే చేయొచ్చా? చెప్పమ్మా, చెప్పు. భయం వస్తుందా? ఏమైనా ప్లే చేస్తున్నారా? లేదంటే మేము కాసేపు ఫ్లర్టేషన్షిప్ చేస్తాం. పూజ, ప్లీజ్ సే హాయ్ టు సార్.
पूजा के लिए माइक लेके आओ. ఎనీథింగ్ పొగడతలకి పడని అమ్మాయి ఉండదని ఇప్పుడే చెప్పారు కదా సార్. ఇస్ ఇట్ ట్రూ పూజా? డు విమెన్ లైక్ కాంప్లిమెంట్స్ అ లాట్? ఇదిగో పెద్ద రెబల్ స్టార్ చిన్న రెబల్ స్టార్ ఇద్దరు ఉన్నారు. పూజ anything you ask. I mean, I think everybody loves compliments, no? Yeah, of course. But very happy, sir, that you're here today for our event. And I think you're right. Besides being Rebel Star, the original Rebel Star, you are a Romeo Star. Because your answers have supported it. Yes. Yes. Okay. మనం కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు నిజం చెప్తాం సార్. వాళ్ళకి అలా కాదు. ఇందాక అక్కడ కూర్చొని అబద్ధం చెప్పింది సింగిల్ అని. అన్ని అబద్ధాలే. ఆర్ వి ప్లేయింగ్ ద మ్యూజిక్ ఆర్ షుడ్ వి మూవ్ ఆన్? ఆడవాళ్ళంటే అబద్ధం చెప్తారు. జస్ట్ లైక్ ఇఫ్ హీ ఓకే, మేబీ ద మ్యూజిక్స్ నాట్ రెడీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఒక మాట చెప్తాను వినండి. ఒకే ఒక మాట. నేను సార్ ప్రభాస్ అనే డైలాగ్ మీతో చెప్పిస్తే ఒకసారి బాగుంటుంది అనిపిస్తుంది. చెప్పండి, చెప్తాను. మీరు పూజ, యు డూ యువర్ డైలాగ్. ఇది ఆ అమ్మాయి ఏదో అంటుంది సార్ మీతోటి. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? నీలాగే అడిగింది ఒక అమ్మాయి. ఏమన్నా తెలుసా? రా రా అంది. నేను మాట్లాడలా, నోను కూడా అనలా. ఏ వయసు అయిపోయిందా అని అడిగింది. బావగారు బాగున్నారు. నేనే అవ్వా ఏమనుకుంటున్నావు? వయసు అయిందా నాకు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ది ఎవర్ గ్రీన్ రోమియో కృష్ణరాజ్ గారికి ఒకసారి. ఇంకేమన్నా ఉంటే సార్ మీరు ఒకసారి మీ చేతులుగా ట్రైలర్ లాంచ్ చేయాలి. సో ఫ్యాన్స్కి ఒకసారి మీరు వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఇవాళ రాధేశ్యామ్ ట్రైలర్. అదే. సో మీరు ఒకసారి చెప్తే ఆల్ ద ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ రాధేశ్యామ్ అక్రాస్ ద వరల్డ్. ఫ్యాన్స్, మా ఫ్యాన్స్ 55 సంవత్సరాల నుంచి గుంటూరు శాస్త్రి గారు, దేవేందరు, తర్వాత రంజిత్ అని ఈ మధ్యన, అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఎంతో అభిమానంతో మీరందరూ నన్ను ఇలాగా పొగిడేలాగా పెంచారు. వాళ్ళే ఇప్పుడు లాంచ్ చేస్తారు. ఈ ఫ్యాన్స్ లక్షలు అంటారా, వేలు అంటారో, వేల కోట్లు అంటారో, లక్షలు అంటారో నాకు తెలియదు. వాళ్ళందరి తరఫున ఇది లాంచ్ చేస్తున్నాం. స్టార్ట్ చేయవచ్చా? నెంబర్ 10. But before the countdown begins, requesting all the fans out there to please turn on their mobile phones, flashlights. ఆయనకి మైకులు అయ్యా 400 crore బడ్జెట్. ఒక 10 మైకులు పెట్టండి అయ్యా ఇక్కడ అన్ని. రెండు నువ్వే పెట్టుకో. లేదు, రెండు నువ్వే పెట్టుకో. నాకి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏనా రాధేశ్యామ్ ఏది మాట్లాడదాం? రాధేశ్యామ్ ఓన్లీ. రాధేశ్యామ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. ఓకే, చెప్పు. What did you think about the trailer? I loved the trailer. అంటే I just wanted to start off అంటే ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లు వచ్చాము టు గ్రేస్ దిస్ ఈవెంట్, టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఈ డైరెక్టర్లు అందరూ మేమందరం పాన్ ఇండియా అంటున్నాం. కానీ ఫస్ట్ ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ప్రభాస్ గారి వల్ల, రాజమౌళి గారి వల్ల.
సో దాంతో అదేదో వాళ్ళు కట్టిన ప్లాట్ఫామ్ మీద మేము ఎక్కి అలా అలా చూడగలుగుతున్నాం టు బీ ఏబుల్ టు డ్రీమ్ బిగర్. సో అండ్ ఈవెన్ సాహో, బికాస్ ఆఫ్ సాహో ఇట్ బికేమ్ హ్యూజర్. అండ్ సో యునో we're happy that we're part of this event. Thank you, sir. And Radhesham is a out and out love story laga anpistundi, and it's a very intense love story ante kada. Yeah, lot of intense flirtationship. And అంటే ఏదైనా లవ్ స్టోరీ వర్కౌట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎప్పుడన్నా. యూ హ్యావ్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడన్నా, అండ్ యూ నీడ్ ఓన్లీ 2 or 3 థింగ్స్ ఫర్ ఇట్ టు వర్కౌట్. ఒకటి లీడ్ పేర్ మధ్యలో కెమిస్ట్రీ, అండ్ దట్ లుక్స్ గ్రేట్. బోత్ ప్రభాస్ గారు అండ్ పూజా హెగ్డే లుక్ గ్రేట్ ఆన్ స్క్రీన్. ఇంకొకటి మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. జస్టిన్, ఐమ్ యువర్ ఫ్యాన్ ఎనీవే. మ్యూజిక్ వింటూ ఇట్స్ ఇయర్ వర్మ్. అండ్ the third is a great release date, and Jan 14th is a beautiful date. We'll see you all on in the theaters. Inka ante kada San Angelo adi anta telid manaka. Devo mero per incontratri. Radhesham coming for Sankratri. Mercy. My favorite festival Mahashivratri. adi jadratnal ka ఇంక నాకు వచ్చిన ఇటాలియన్ అంతే. ప్రాజెక్ట్ కే గురించి ఏమని చెప్తా? ప్రాజెక్ట్ కే వాళ్ళు ఒక డౌట్ ఇందాక ఎవరు అడిగారు, అమితాబ్ బచ్చన్ గారు తెలుగులో మాట్లాడబోతున్నారా అని. మాట్లాడతారు. అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడుతున్నారు. అన్ని చూసేసాను. దీపికా గారు కూడా మాట్లాడారు మొన్న తెలుగులో. దీపిక గారు మాట్లాడారు, ప్రభాస్ గారు హిందీలో మాట్లాడారు. సో ప్రభాస్ గారు హిందీ పర్ఫార్మెన్స్, దీపికా గారి తెలుగు పర్ఫార్మెన్స్ తోటి కలిపి ఈ సినిమా తీస్తున్నాం. లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా టైం ఉంది, మళ్ళీ ఒక 1 year ప్లస్ తర్వాత మళ్ళీ ఇలా కలుసుకున్నాం ప్రాజెక్ట్ కేకి. బట్ రాధేశ్యామ్ ఈజ్ లుకింగ్ వెరీ ఎక్సైటింగ్ ఐస్. రాధా, కంగ్రాచులేషన్స్. వంశీ, ప్రమోద్, లైక్ ఈ పాండమిక్ టైంలో యూ గైజ్ డిడ్ సో మచ్ అండ్ మేడ్ దిస్ మూవీ హ్యాపెన్. బికాజ్ నేను ఆ పార్ట్ ఈ జర్నీలో ఐ వాజ్ యూస్ టు కమ్ అండ్ మీట్, అప్పుడప్పుడు కలిసేవాడిని కాబట్టి ఐ నో వాట్ ఆల్ యూ గైజ్ వెంట్ త్రూ. సో గ్రేట్ జాబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ నాగి. థ్యాంక్ యూ. సారీ ఏదో చెప్దాం అనుకున్నాం, లేదు ఇక్కడ తక్కువ మాట్లాడుతున్నారని ర్యాప్ అప్ చేశాను. ఓకేనా? ఓకే నాగి, ఎవ్రీబడి, నాగ్ అశ్విన్. ఓకే, కెన్ వీ హ్యావ్ సందీప్ 800 ఆన్ స్టేజ్ ప్లీజ్? ఎందుకబ్బా నీకు అంత వైలెన్స్? ఇంకొకసారి నాకు మైక్ చెప్పు. నమస్కారం అందరికీ. అండ్ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్కి రావడం. అండ్ గ్రేట్ ట్రైలర్ లుక్స్ అమేజింగ్. మ్యూజిక్ ఈస్ గ్రేట్, బీజిఎం ఈస్ గ్రేట్. అండ్ లీడ్ కపుల్ కెమిస్ట్రీ కూడా బాగుంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ. ఇంకా ఇంకేదైనా బై హార్ట్ చేసుకుందా? యా, నిజంగానే నాకు నిజంగానే నచ్చింది ట్రైలర్, బాగుంది. ఆ షిప్ ఎపిసోడ్ ఇంకా పెద్దగా ఉంటుందని నేను ఫ్లర్టేషన్ షిప్ కంటే ఆ లాస్ట్లో వచ్చిన షిప్ ఇంకా చాలా బాగుంది. కానీ నాకు ప్రభాస్ అనే చెప్పాడు యాక్చువల్గా బయట నుంచి సందీప్ అట్లా అందరూ వైలెంట్ అనుకుంటారని, కానీ చాలా కామ్ అండ్ నువ్వు చాలా కామ్ పర్సన్ అంటే నిజమా అది? ప్రభాస్ అనే, ఇజ్ ఇట్ ట్రూ? చాలా భయపడుతూ ఉంటుంది కదా ఈజీగా. భయపడా కానీ క్వైట్ పర్సన్ నేను. కామా? ఇప్పుడు మా స్పిరిట్లో కామా వైలెంట్? అది మస్తు టైం ఉంది దానికి. బట్ స్టార్ట్ అయింది, అది స్టార్ట్ కాలే. ఓ నీ నంబర్ రాలేదు ఇంకా. బట్ లుకింగ్ ఎట్ దిస్ క్రౌడ్, దిస్ లవ్, దిస్ రెస్పెక్ట్, ఎట్లా చెప్పాలి, వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఇంత ఇష్టం ఇంత ప్రేమ ఉంది ప్రభాస్ అన్న అంటే అందరికీ. సో ఐ వాంట్ టు సే ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. దట్స్ వాట్ ఐ వాంట్ టు ప్రామిస్ ఫర్ షూర్. అండ్ ఆల్ ద బెస్ట్ టు రాధేశ్యామ్ టీమ్ అండ్ కంగ్రాట్స్ ఆన్ ద ట్రైలర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 2 మైకులు వచ్చాయి ఇప్పుడు. మీకు కావాల్సిన అడిగే కదా 10 మైకులు. కరెక్ట్గా స్టెప్ వచ్చే టైం మ్యూజిక్ మనం చేసేస్తాం. They know when to kill it. They know Hi, when Pooja. to kill it. Hello. The trailer is చాలు ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది, పోయింది మూమెంట్. The trailer is looking fabulous. Thank you. You are looking fabulous. Thank you. It's amazing. Thank
I just have one doubt. उसमें कौन सा shot VFX है, कौन सा actually outdoor shoot है? That's a secret that I won't tell. But we can play that game later once we finish the event. Actually, can I quickly play a game? Yes. I'll test your pan-India skills. I'll give you a line. You have to say the same line in different languages. Oh God. Okay? It's Listen, a pan-India I've movie. shot this film in 2 languages now. चलो Again, कौन you're से language testing में? कौन से language में shoot किया? Hindi and Telugu. Okay, I'll tell you a line in Hindi. Okay. तेलुगुलो చెప్పాలి. Okay. Okay? मैं तुमसे बहुत प्यार करता हूँ. నేను మీకు you have to help me. Yeah. ఇష్టపడుతున్నాను. నేను కూడా. Thank you so much. You want to Chance address for your that. fans? Very cliche, yeah. You What wanna- you're you doing. wanna address your fans? Everyone does that. Thank you. ये सब क्लीशे चल रहा है यहाँ पे. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? I'm really, really happy today and very, very overwhelmed to be here. This film has taken, it's been very long in the making. It's been 4 years and we have given as a team our blood, our sweat and tears to make this. I hope you guys enjoy the film. I hope you'll love it. I would just like to keep it short and sweet and first of all our producers, our passionate producers, thank you for bringing the big budgets and making sure that this fantasy world that we created was something that you know could be done and you all made it happen, so thank you so much for that. My director Radha sir, I don't think I've seen someone who's been this passionate, because to stick with a story for 5 years and give it your best, give it your all, constantly be thinking about the project. You know, so many times when you shoot, then you kind of lose the passion sometimes, and to maintain that, I mean, I shot so many films in the middle and I would come back and I would see that you're still excited and your passion is what inspired me. I have to tell the fans that there are very few films in that I have heard a narration of and immediately said yes. And Radhe Shyam was just such a beautiful, beautiful love story. And the way you wrote it, sir, the ideas, oka chinna chinna moments undi film lo, which అందులో ఇంత magic undi. And I think when you all watch it in the on screen, you all are going to love it. You all are going to be very entertained with all the little montages that he's thought of. So it's going to be a treat to watch. It's a fairy tale world that we have created with real emotions, and I hope meeku nachutundi. Also, I think one of our biggest strengths in this film is Manoj sir, our cinematographer. The visuals of this film, I mean, you've seen the visuals. It's stunning, it's fabulous, it's something very new, very unique. Like he said, there's flirtationship and ships in the film. So I think, Manoj sir, thank you so much. Naku inta, I would say, to, you know, thank you for making me look so beautiful also. It's been an absolute pleasure working with you. All our, am I forgetting someone? I always get worried. Our entire cast and crew who's sitting over there, it's been a pleasure working with you all. It's become like a family, I would say, because we would come back, shoot our films, come back, meet each other and discuss other films. So it's been great to shoot. Prabhas, one thing I can assure the darling fans, and I think it's amazing, that after doing Bahubali, after doing so many action films, to be able to select a film like this, you know, he's really trying to give his fans something new to watch every day. And I hope that y'all enjoy this film, because it is very different. And ee film lo meeko kotta Pooja and kotta Prabhas, you'll see a new Chustaru. You will see a new Pooja and a new Prabhas for sure, because it's just a beautiful film. I hope you like it. It's coming on Sankranti. Sankranti was very, very lucky for me. So
I hope that it happens again this time. Thank you. Thank you very much, Pooja. Thank you so much. Thank you, Pooja. Yeah, ikkade unnanu. లవ్ యూ టూ. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్స్. ట్రైలర్ మీరు లాంచ్ చేశారు, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓ బాగా నచ్చినట్టుంది. థ్యాంక్ యూ డార్లింగ్స్, లవ్ యూ. పెద్దనాన్న గారు ఫోటో చూశారు కదా, ఎలా ఉన్నారు? చిన్న సైజ్ దేవుళ్ళలో ఉన్నారు. సో గోపికృష్ణ మూవీస్లో ఎందుకంటే బిగ్గెస్ట్ ఫిలిమ్స్ చేశారు వాళ్ళు, మనోహర్ పాండవులు, బొబ్బుల్ రేమన్న, తాండ్ర బాపారాయుడు. సో గోపికృష్ణ సినిమా అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ బిల్లా చేసాం, బాగానే ఆడింది. ఇప్పుడు రాధేశ్యామ్ లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీయే, కానీ చూసారుగా షిప్పులు గిప్పులు చాలా ఉన్నాయి. సో ద ప్రొడ్యూసర్స్ కోవిడ్ టైంలో మొత్తం అందరూ క్రూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. ఆల్మోస్ట్ 2 years జార్జియాలో, ఇటలీలో, హైదరాబాద్లో, అండ్ యూనో సో హోల్ క్రూకి చాలా థ్యాంక్స్. సత్యరాజ్ సార్కి, పెద్దనాన్న గారికి, సచిన్ సార్కి, జయరామ్ సార్ గారు సూపర్ ఎంటర్టైనర్ సెట్ అంతా, భాగ్యశ్రీ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మనోజ్ గారు బాగున్నాను అంటున్నారు, ఆయనే చూపించారు. జయపద్ బాబు గారికి ఈరోజు ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్లో చేశారు, చాలా మంచి క్యారెక్టర్. సో ఇది. అండ్ జస్టిన్ గారు, మ్యూజిక్ బాగుంది. అండ్ ఆల్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, పూజా హెగ్డే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బాగుందా పూజా హెగ్డే? సో థ్యాంక్ యూ, లవ్ యూ టూ. సో పోలీస్ ఇక్కడ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ టు పోలీస్. ప్రెస్ వాళ్ళు ఇండియా నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అలాట్. రాజ్కొండ పోలీస్కి చాలా థ్యాంక్స్. అండ్ మన డైరెక్టర్ గారు 5 years ఈ సినిమాలో కూర్చోవడం అంటే జోక్ కాదు. ఎందుకంటే ఒక సినిమా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి పోనీ మొత్తానికి సినిమా ప్లాన్ చేసి, బాహుబలి తర్వాత సాహో టైంలో స్టార్ట్ చేసి, మళ్ళీ కోవిడ్ అని మళ్ళీ ఆపి, మళ్ళీ స్టార్ట్ చేసి, మళ్ళీ ఆపడం, ఏ పని అన్నా అది చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. బట్ ఈ ఫాట్ చూశారు కదా, ట్రైలర్ ఎలా చేశాడు ఆయన, మమ్మల్ని ఎలా చూపించడం చూశారు కదా. సినిమాలో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకున్నాం. అండ్ క్లైమాక్స్ హైలైట్ అవుద్ది అనుకుంటున్నా. నేను ఎప్పుడు చెప్పను కాబట్టి మీరు చెప్పాలి. సో లవ్ యూ. అండ్ నవీన్ గారు థ్యాంక్స్, లాస్ట్ మినిట్లో చెప్పాం, ఇది హైలైట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ నవీన్ గారు. ఒకసారి నేషనల్ మీడియా ముందు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసేయండి, వాళ్ళు నమ్మట్లేరు. అదే బెస్ట్ ఫ్రెండ్, మనం సేమ్ టిఫిన్ బాక్స్ లో తిన్నాము, నిజమా కదా చెప్పేసి. నిజమే, చిన్నప్పటి నుంచి. అవును, చిన్నప్పుడు మీరు బాహుబలికి వర్కౌట్ చేసేటప్పుడు నాకు ఆయాసం వచ్చేది, నిజమా కాదా? అవును వచ్చేది. నన్ను మళ్ళీ అడగండి. ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. లవ్ యూ. సో లవ్ యూ డార్లింగ్స్. నేను యాక్చువల్లీ సాహో మొత్తం ఇండియా అంతా తిరిగి సిగ్గుపోయి బాగా మాడేస్తాం అనుకున్నాను, కానీ పోలేదండి. ఇది ఇంక అంతేనేమో. అంటే నేను ఈసారి ఎలాగైనా రిలీజ్ చేద్దాం అనుకున్నాను, బట్ అంతే, ఒక్కొక్కసారి వస్తుంది. సరే, ఎనీవే డార్లింగ్స్, లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. లవ్ యూ. ఈరోజు అంతా మీ వల్లే. లవ్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ గైస్.